హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Mansur ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. సో ఒక పెద్ద బిగ్ న్యూస్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావడం జరిగింది జూనియర్ అడ్వకేట్స్ కోసం. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. BCI రికమెండెడ్ 20K మంత్లీ స్టైపెండ్ ఫర్ జూనియర్ అడ్వకేట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, అలాగే 15K ఇన్ రూరల్ ఏరియాస్. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో జూనియర్ అడ్వకేట్స్ అట్లీస్ట్ 3 years వరకు వాళ్ళందరికీ కూడా స్టైఫండ్ ఇవ్వాలి అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే అన్ని స్టేట్ బార్ కౌన్సిల్కి అయితే రికమెండ్ చేయడం జరిగింది. అలాగే గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేశారు. సో ఈ గైడ్లైన్స్ ఏవైతే ఇష్యూ చేశారో తొందరలో అన్ని స్టేట్ బార్ కౌన్సిల్ కూడా ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటి, ఆ ప్రెస్ నోట్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మన అందరికీ తెలిసిందే, జూనియర్ అడ్వకేట్స్గా మనం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ప్రాక్టీస్ మనకు కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండదు. ఎవరైతే ఫస్ట్ జనరేషన్ లాయర్స్ ఉంటారో సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని రికమెండేషన్స్ అయితే చేసింది. ఎలా చేసింది అంటే మనకి ద రికమెండేషన్ వాజ్ మేడ్ ఇన్ కమ్యూనికేషన్ మేడ్ బై ద బార్ కౌన్సిల్ టు ఆల్ ద స్టేట్ బార్ కౌన్సిల్స్ అండ్ బార్ అసోసియేషన్స్ ఆన్ Tuesday, October 15, following that direction issued by the Delhi High Court on July 25th to take decision on the monthly stipend for the junior lawyers. సో July 25th ఢిల్లీ హైకోర్టులో అయితే ఈ ఇష్యూ అయితే జరగడం జరిగింది. సో స్టైఫండ్ అనేది జూనియర్ లాయర్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి అనే అంశం అయితే ఢిల్లీ కోర్టులో July 25th డిసిషన్ తీసుకున్నారు. సో ఈ డిసిషన్ని కమ్యూనికేట్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇండియాలో ఉండే స్టేట్ బార్ కౌన్సిల్స్కి అలాగే బార్ అసోసియేషన్స్ అన్నిటికీ కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో మీ యొక్క పరిధిలో ఏ బార్ కౌన్సిల్స్ అయితే పరిధిలో జూనియర్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టైఫండ్ ఇష్యూ చేయడానికి ప్లాన్ చేయండి అని చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే BCI said that it has issued a circular recognizing the financial difficulties faced by the junior lawyers in the early years of their profession. The minimum stipend shall be provided for a period of at least 3 years from the date of engagement of the junior advocate. Acknowledging that there are considerable differences in the financial situations of advocates, the BCI said that it cannot be mandatory for all the కేసెస్. కానీ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది. BCI సజెస్టెడ్ దట్ ద సీనియర్ అడ్వకేట్ షుడ్ ఇష్యూ ఏ ఫార్మల్ లెటర్ టు ఎంగేజ్మెంట్ to the junior advocates indicating the terms of stipend, duration of the engagement and scope for internship provided. Junior advocates who don't receive this recommended stipend or face management related grievance, they can file petition complaint with their respective bar councils. ఎవరికైతే ఈ స్టైఫండ్ రాలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ రెస్పెక్టివ్ బార్ కౌన్సిల్లో అయితే కంప్లైంట్ కూడా ఫైల్ చేసే అవకాశం అయితే మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అలాగే సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఫార్మల్ లెటర్ కూడా ఇవ్వాలి. వాళ్ళ స్టైఫండ్, వాళ్ళ ఒక పీరియడ్ ఆఫ్ టైం కూడా అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిందిగా BCI కొన్ని సజెషన్స్ కూడా సీనియర్ కౌన్సిల్స్కి ఎవరైతే సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గైడ్లైన్స్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా దీనికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారని. అలాగే ఇంకో విషయం ఏంటంటే హౌఎవర్ గ్రీవెన్స్ రిలేటెడ్ టు జెన్యూన్ ఫైనాన్షియల్ కన్సర్న్ విల్ బీ డీల్డ్ విత్ ఫ్లెక్సిబుల్ అక్నాలజింగ్ ద లిమిటేషన్స్ ఫేస్డ్ బై ద సీనియర్ కౌన్సిల్స్. సో దీన్ని కూడా మనం ఆలోచించుకున్నట్లయితే సీనియర్ కౌన్సిల్ని లిమిటేషన్స్ కూడా ఆలోచిస్తారు. సో దీనికోసం మళ్ళీ రివ్యూ కమిటీ కూడా వేయడం జరిగింది. రివ్యూ కమిటీ ఏం చేస్తుందంటే ద BCI said that it will establish a committee to periodically review the implementation of these guidelines, adjusting the stipend amount based on the feedback and prevailing economic conditions of the particular state. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్స్లో సో దాన్ని కూడా పరిగణనలు తీసుకొని అలాగే పీరియాడికల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. ఒక కమిటీ ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఆ కమిటీ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే స్టైఫండ్ వస్తుందో దానికి ఏమైనా చేంజెస్ చేయాలా లేదంటే అప్డేట్ చేయాలా అనేది కూడా ఈ కమిటీ ద్వారా మనకి గైడ్లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే రీసెంట్గా మనకి మద్రాస్ కోర్టులో అయితే జూలైన that advocates should pay minimum monthly stipend for 20,000 to 50,000 to junior advocates depending on whether they are urban or రూరల్ ఏరియాస్ అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కేసుని ఆధారంగా చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే ముందుకు రావడం జరిగింది. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ టైం మన గవర్నమెంట్లో 5,000 అయితే ఇష్యూ చేయడం జరిగింది. సరే ఈసారి లా నేస్తం కింద ఈసారి వచ్చిన గవర్నమెంట్ అయితే 10,000 ఇష్యూ చేస్తామని రీసెంట్గా నేమ్ కూడా మార్చారనమాట, లా నేస్తం నుంచి లా మిత్రాకి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ ట్యూటోరియల్స్. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి BCI వెబ్సైట్ చెక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన్సూర్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ ట్యూటోరియల్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన్సూర్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.